టీవీకి అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సినిమా జననాయకన విడుదల విషయంలో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనకు న్యాయం కావాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుచిరాపల్లిలో నామినేషన్ వేసిన విజయ్ తర్వాత రోడ్ షో చేశారు. ఈ సందర్భంగా కరూరు ఘటన, జననాయకన్ మూవీ వివాదంపై స్పందించారు. కరూరు ఘటన ఒక ఉమ్మడి కుట్ర అని చాలా మంది చెబుతున్నారన్నారు. ప్రజలకు న్యాయం జరగాలని తాను ఎలా అయితే కోరుతున్నానో తనకు కూడా న్యాయం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు విజయ్. తన సినిమా జననాయకన విడుదల విషయంలో ఏదో జరుగుతోందని ఆరోపించారు. ఎల్పీజీ సిలిండర్ల కొరతపైన స్పందించిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. తన కుటుంబానికి ఏదైనా సమస్య వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే ఢిల్లీ విమానం ఎక్కేస్తారని, ఎల్పీజీ సిలిండర్ల సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన దేశ రాజధానికి వెళ్లారా అంటూ మాటల తూటాలు పేల్చారు. నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ తమిళగ వెట్రికళగం పార్టీని స్థాపించి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి ఈ రెండు నియోజకవర్గాల నుంచి ఆయన బరిలోకి దిగనున్నారు. తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పెరంబూర్లోనూ ఆయన నామినేషన్ వేశారు. கள்ள கூட்டணி போட்டுக்கிட்டு எல்லாரும் முன்னா சேர்ந்துகிட்டு நம்மள உங்க விஜய எப்படி எல்லாம் எதிர்க்கிறாங்கன்னு நான் சொல்லிதான் உங்களுக்கு தெரியணும்னு அவசியம் இல்ல. இந்த கரூர் நிகழ்ச்சி சூழ்ச்சின்னு பலர் சொல்றது மாதிரி நம்ம கடைசி படமான ஜனநாயகன் அதான் நம்ம மனசுக்கு நெருக்கமான உங்க எல்லாரோடும் நமக்கு இருக்கிற பூர்வ ஜென்ம பந்தத்தை இன்னமும் எங்க இறுக்கமா மாத்திடுமோன்னு, எங்க அது இந்த தேர்தல்ல நமக்கு மிகப்பெரிய ஆயுதமா மாறிடுமோன்னு ஒரு கூட்டு சூழ்ச்சி, அதோட இன்னும் பல பல சூழ்ச்சிகள். அதனால உங்க மகன், உங்க அண்ணன், உங்க தம்பி, உங்க விஜய் கேட்கிறேன், உங்களுக்காக நீதி கேட்க வந்த எனக்கும் சேர்த்துதான் நீதி வேண்டும்.